ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూన్ నెల రాశి ఫలితాల్లో మొదలుగా మేషరాశి వారికి ఈ జూన్ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీకున్న అవకాశాలు ఏమిటి, మీకున్న రాబోయే సమస్యలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. మొదలుగా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు జూన్ 1వ తారీఖు నాడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు వ్యయస్థానంలో సంచరిస్తూ వస్తున్నటువంటి ఆయన మీ రాశిలోకి తన స్వస్థానంలోకి పరివర్తన చెంది ఈ నెల మొత్తం కూడా సంచరించబోతున్నారు. ఇది మీకు అద్భుతంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇక మీకు ఆల్మోస్ట్ జూన్ సగం వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు మీకు గురువు కానీ, శుభగ్రహాలు గురువు కానీ, శుక్రుడు కానీ, సూర్యుడు కానీ, ఇలాంటి వాళ్ళందరూ, బుధుడు, వీళ్ళందరూ కూడాను మీకు ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు మంచి ధనయోగము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ ఉన్నాయి. మీకు సామాజికంగా మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు, కళాకారులు, వీరందరికీ మంచి గుర్తింపు, రాణింపు, సింగర్స్, వీరందరికీ మంచి అవకాశాలు, ప్రశంసలు ఇవన్నీ మీకు లభిస్తూ వస్తాయి. ఆ తర్వాత ద్వితీయార్థంలో, జూన్ నెల ద్వితీయార్థంలో ఈ గ్రహాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రాశి పరివర్తన చెంది క్రమంగా ఇవి మీకు తృతీయ భావం అయినటువంటి మిథున రాశిలోకి సంచరించబోతున్నాయి. మొదలుగా శుక్రుడు రాశి పరివర్తన చెంది వృషభంలోంచి మిథునంలోకి వెళ్తారు. ఆ తర్వాత బుధుడు 14వ తారీఖు నాడు, 15వ తారీఖు నాడు సూర్యుడు, ఇలా వీరందరూ కూడా మీ ద్వితీయ స్థానాన్ని ఖాళీ చేసి వారు మీకు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇది మీకు ప్రధానంగా ఈ నెల ఉన్నటువంటి గోచరంలో ఉన్నటువంటి మార్పులు. దీనివల్ల మీకు లభించే ఫలితం ఏంటని చూస్తే, ఒకటి, ముందుగా కుజుడు మీ రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మీ మనోనిబ్బరం పెరుగుతుంది, మీకు మంచి ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ ఇది అలసట లేకుండా వాటిని ఛాలెంజెస్ని స్వీకరించి దాన్ని కుతూహలంతో, ఉత్సాహంతో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ మూడ్, మీ మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆప్టిమిస్టిక్గా ఉంటుంది. జీవితంలో అది అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కోసం మీరు యాక్టివ్గా వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా ఇది ఒక మంచి పరిణామం కింద చెప్పవచ్చు. ఇది ఈ నెల మొత్తం కూడా మిమ్మల్ని చాలా బిజీగా ఉంచబోతున్నది. ఈ జూన్ నెల మేషరాశి వారికి చాలా బిజీ మంత్ కింద చెప్పవచ్చు. మీరు పని ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది. పనుల మీద మీరు వివిధ పనులు నెత్తికేసుకొని వాటి మీద బిజీగా ఉంటారు. ఇది మంచిదే. మీరు చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాలలో పాల్గొనడం, ఇతరులకి సహాయం చేయడం, 10 మంది మీ అవసరాల కోసం మీ దగ్గరికి రావడం, ఇలాంటి మంచి శుభ పరిణామాలు దీనివల్ల మీకు లభించబోతున్నాయి. ఇక మొదలే చెప్పుకున్నట్టుగా మీకు ద్వితీయార్థంలో ధనానికి మరియు కుటుంబ వ్యవహారాల్లో మొత్తం 15వ తారీఖు దాకా అద్భుతంగా మీకు నడవబోతున్నది. ఆ తర్వాత శుక్రుడు తన స్వస్థానాన్ని విడిచి ఆయన తృతీయ భావంలో సంచరించబోతున్నారు. అది ఆయనకి మిత్రస్థానమే అవుతున్నది కాబట్టి అక్కడి నుంచి మీకు ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యంగా మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు మంచి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏమైనా పనులు కానీ, ఏమన్నా సలహాలు, సంప్రదింపులు ఇట్లాంటివి ఏమైనా అవసరం పడితే వారు మీకు అండగా నిలబడి మీకు అవసరమయ్యేటువంటి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశాలు అక్కడి నుంచి ఉన్నాయి. ఆ తర్వాత 14వ తారీఖు నాడు బుధుడు కూడా రాశి పరివర్తన చెంది తన స్వస్థానంలో సంచరించబోతున్నారు. 15వ తారీఖు నాడు మొదలే చెప్పుకున్నట్టుగా సూర్యుడు కూడా అక్కడ మీకు తృతీయ భావంలో సంచరించబోతున్నాడు. సూర్యుడు మీకు తృతీయ భావంలో సంచరించడం చక్కగా యోగిస్తుంది. ఇది మీకు సంతానం నుంచే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీ సంతానం వల్ల లాభము, వారు ఏదన్నా మంచి సాధించడం వల్ల మీకు మంచి ఒక పేరెంట్స్ కింద మీకు మంచి తృప్తి వారి ద్వారా మీకు లభిస్తుంది. వారితో మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు
మెరుగవుతాయి. ఇలా అనేక విధమైనటువంటి శుభ పరిణామాలు మీకు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించినంత వరకు. అలాగే మీకు ఇరుగు పొరుగు వారితోని చాలా బాగుంటుంది. విద్యార్థులకి బాగుంది. మీరు చదువులు, మీ పరీక్షలు, మీకు రిజల్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. కాబట్టి మీకు విద్యార్థులు పాజిటివ్గా ఈ నెల కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. మొదలే చెప్పుకున్నట్టుగా ఉన్నత విద్యార్థులకి ఇది బాగున్నది. ప్రేమికులకి బాగున్నది. ఇన్వెస్ట్మెంట్స్కి, షేర్ మార్కెట్స్, స్పెక్యులేషన్కి వీటికి కూడా ఈ నెల మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మీకు షష్ఠమ భావానికి వస్తే షష్ఠమ భావంలో మీకు శత్రు బాధ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. ఈ రకంగా మీకు అక్కడ కూడా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆ అప్పులను మీరు నియంత్రించుకోగలుగుతారు. దుబారా ఖర్చులు కొంత తగ్గుతాయి. ఈ విధంగా కూడా మీకు అక్కడి నుంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక మీకు సప్తమ భావానికి వస్తే మీకు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆయన మీకు తృతీయ భావంలో సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మీకు సామాన్యమైనటువంటి ఫలితాలు వస్తాయి. దాంపత్య జీవితం సామాన్యంగా ఉంటుంది. భాగస్వామ్యులు, వ్యాపారాలు యథావిధిగా నడుస్తూ ఉంటాయి. దాంట్లో పెద్దగా ప్రమాదాలు ఏమీ లేవు. అలాగే మీకు గొప్ప ఆపర్చునిటీస్ కూడా ఇక్కడి నుంచి అంతగా ఉండదు. కాకపోతే మొదటి 15 రోజులు మాత్రం మీకు చాలా అద్భుతంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇక మీకు అష్టమాధిపతి కూడా మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడే అష్టమానికి కూడా భావాధిపతి అవుతున్నాడు, వృశ్చికానికి కూడా. కాబట్టి అక్కడ కూడా మీకు లాభాలు బాగానే ఉన్నాయి. మీకు రియల్ ఎస్టేట్స్ వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా ఇక్కడి నుంచి కూడా మీకు మంచి రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. మీకు భాగ్యస్థానం చాలా గట్టిగా ఉన్నది. గురువు మీకు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. అక్కడ మీకు ఆయన మంచి యోగకరమైనటువంటి ఫలితాలే మీకు అక్కడి నుంచి ఇస్తాడు. కాబట్టి మీరు చేపట్టిన పనులలో మీకు మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అదృష్టం మీకు కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆ విధంగా ఇక్కడి నుంచి మీకు బాగుంది. వర్క్ ప్లేస్లో మీకు శని ఆయన లాభస్థానంలో సంచరిస్తబోతున్నారు. కాబట్టి వర్క్ ప్లేస్లో మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఆయన కష్టపెడతాడు. కాబట్టి వర్క్లో మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీరు చాలా బిజీగా ఉంటారు. మీకు కార్యక్షేత్రంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి, మీరు చేసే పనికి తగినటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా మీరు చేసే పనులకు తగ్గటువంటి మీకు రెమ్యునరేషన్ మీ దానికి మీకు లభిస్తుంది. ఆ విధంగా వర్క్ ప్లేస్లో మీకు బిజీగా ఉన్నప్పటికీ కూడా, పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అది యోగకరమైనటువంటి కాలం కింద మీకు చెప్పవచ్చు. లాభస్థానంలో మీకు శని సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఊరికే రాదు. మీరు కష్టపడాలి. కష్టపడిన దానికి మాత్రం మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు వస్తాయి. మీరు పడ్డ కష్టం మీకు వృధా కాదు. మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకు వేస్ట్ అవ్వవు. మీరు కష్టపడిన దానికి సరి సమానంగా మీకు ఎంతవరకైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో, ఎంతవరకైతే మీకు యోగ్యత ఉన్నదో అంతవరకు మీకు మంచి రిజల్ట్స్ మీకు ఇక్కడి నుంచి కూడా లభిస్తాయి. ఇక మీకు వ్యయస్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన యొక్క సంచారం మీకు బాగానే యోగిస్తుంది. మీకు విందులు, వినోదాలకి, లేకపోతే విహారయాత్రకి, దూర ప్రాంతాలకి ఎక్కడైనా మీరు ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్స్ మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇది స్థూలంగా మేషరాశి వారికి జూన్ నెల రాశి ఫలితాలు. మీకు ఫలితాలు మరింత మెరుగుగా రావడానికి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు ఏదన్నా సమస్యలు కనుక ఉండి మీకు అనుకున్నంత పాజిటివ్ రిజల్ట్స్ కనుక మీకు రాకపోతే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఈ నెల మీకు బాగా యోగిస్తుంది. ఇది ఈ నెల జూన్ నెల మేషరాశి వారి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులతోని షేర్ చేయండి. దీనివల్ల ఇది 10 మందికి చేరడానికి, ఇతరులకి కూడా ఉపయోగపడడానికి పనికొస్తుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.